హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ ఫ్రైడేనండి. సో ఎందుకురా వాడంతలేరా సిగ్గుపడుతున్నాడు. మళ్ళీ స్టార్ట్ అయింది అనుకుంటా. చాలా రోజులు అయింది కదా బ్లాగ్లో వచ్చి, అందుకని సిగ్గు వచ్చింది, పక్కెళ్ళిపోతున్నాడు. సో ఫ్రైడేనండి. ఇవాళ ఫ్రైడే రోజు అందరికీ తెలిసినట్టే కాలేజ్ నుంచి బస్ పెడతారండి. సో బస్ నుంచి ఎక్కేసి ఇంకా డైరెక్ట్ నంబూరు వెళ్ళిపోవాలి. బస్ అక్కడ ఉందండి. సో బస్ ఎక్కేసి నంబూరు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని రావాలండి. కామెడీ ఏంటంటే వీడొక్కడే లంచ్ తెచ్చుకున్నాడు, నేను జాఫర్ తెచ్చుకోలేదు. చెప్పరు ద్రోహులు. ఎందుకు చెప్పలేదు నన్ను? నువ్వెందుకు చెప్పలేదు? ఫస్ట్ అది చెప్పు. నాకు పొద్దున్న దాకా నాకే తెలియదురా. ఇద్దరు ఫ్యూజులు కట్ అయితే కానీ మీకు సిగ్గు రాదు. వద్దులేరా, నువ్వు వెళ్తావా? ఈ ఎండలో తిరుగుతావా? ఈ ఎండలో వెళ్ళట్లేదా? అది కూడా అంతే. ఇది ఫర్ అవర్ సేక్, ఫర్ అవర్ సేక్. దగ్గరికి వచ్చేసామండి. ఇవాళ అది తెచ్చుకున్నాం కదా నిన్న పేపర్స్. సో అవి పంచ్ చేసి ఇండెక్స్లో అవి రాసేసి మధ్యాహ్నం సబ్మిట్ చేయాలండి. వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. రే ఏం చేస్తున్నా? ఎంత గట్టిగా ఉందని చెప్పి చెక్ చేస్తున్నా. తీరా ఖరాబ్. సో ఇప్పుడైతే ఎండ అంత లేదండి, కొంచెం ప్లీజెంట్గా ఉంది వెదర్. సో మనోడు అవుట్ఫిట్ చూపిమంటున్నాడు. షేక్ వసీం, నేను దీని ప్రైజెస్ చెప్తాను. కింద చూడండి. 100 సండే మార్కెట్. పొద్దున్న నుంచి సండే మార్కెట్ అంటున్నాడు ఇక్కడ. రే ఏమరా ఇది ఎగ్జాక్ట్ రేట్ చెప్పి ₹1 రూపాయలు. సరే, నేను హైప్ ఇద్దాం అనుకున్నాను. ఎంత క్లాత్ వచ్చేసి ఒక 500, కొట్టడానికి వచ్చేసి ఒక 500, మొత్తం ₹1000. ఏదో నవ్వుతున్నావు. మళ్ళీ చెప్పు ఒకసారి. క్లాత్ వచ్చేసి ఒక 500, కుట్టడానికి వచ్చేసి 500. కుట్టడమా? కుట్టడం. సర్లే జాఫర్, నీ అవుట్ఫిట్ చెప్పు. ఇది మనమంతా కలిసి కొన్నది, గుర్తుందో? మనమంతా కాదురా. అదే మనమంతా కాదు, మేము ముగ్గురం వెళ్ళి కలిసి కొన్నది. వాళ్ళు కూడా ఉన్నారు కదా వీడియో తీసాముగా. అవును, ఉన్నారుగా. ప్యాంట్ అన్న పొద్దున టచ్ చేశాడు. ఆ లుక్ చూడాల్సింది, చచ్చిపోయేవాళ్ళు, అంత బాగున్నాడు. షర్ట్ వచ్చేసి 2000-3000 ఉంటుంది, బ్రాండెడ్ షర్ట్. చూడండి ఇక్కడ. ఏ బ్రాండ్ రా? చెప్పరా? ప్రిన్స్ బ్రాండ్, కింగ్ బ్రాండ్. స్పెట్స్ వచ్చేసి ఒక ఇంచుమించుగా ఒక 3000 ఉండొచ్చు. అరే నేను వెళ్ళిపోతాను, ర్యాగింగ్ కూడా ఎట్లా చేయరు కదా. సరే, మనంతా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ లీడ్ది తీద్దాం. మనోడు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా వేస్తారు. ఈ షూ సేమ్ లైక్ జాఫర్, లాల్చీ లైక్ మీ. వాచ్ అరే పగిలిపోయింది. ఇది ఒక ₹1 ఉంటుంది. క్యాష్ ఎక్స్పోర్ట్ వాచ్, ఎక్స్పోర్ట్ చేశాడు మావాడు. అరే నీది నాది క్లాత్ ఒక్కటే టైప్ ఉంది కదా. ఎస్, ఎంత కాకపోతే కలర్ డిఫరెంట్ అంతే. క్లాత్ ఎంత పడింది? 500 చెప్పా కదా. 500 పర్వాలేదు. అరే ఎందుకురా క్లీన్ చేయరా? వెనకాల ఎలాగో క్లీన్ వెనకాల చూడరా, మట్టి అవుతుంది. నువ్వు టైర్ దగ్గర నుంచి ఉన్నావు, అది కూడా. ఏంట్రా ఎవరు రాలేదు, మనమేనా? అంటే మనం తొందర పడ్డాం అనమాట. అంటే లంచ్ ఎక్కువ అయిపోయి మనం తొందరగా వెళ్ళి తొందరగా నమాజ్ చదువుకొని దువా చేసి. అరే జీటీ గారేవో. అరే చెప్తున్నావు కదా. అరే చెప్తుంటే ఏ బండిరా? కొన్ని కోట్ల మంది కోరికరా బండి. కొన్ని కోట్ల మగాళ్ళ కోరిక అది ఒక డ్రీమ్ బైక్. సప్పని చూసి స్ట్రైక్ ఏం చూసావా? అది వచ్చిందా? 1000 వాల్ బల్బా?
సార్ ఓకే మూడా ఓకే కానీ నైస్ నైస్. వస్తారు సో గైస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకటి కాదంట 3 బస్సులు. ఇంకేముందిలేండి, ఎక్కేసి లేట్ అయిపోతుంది, వెళ్ళిపోతే అయిపోతుంది. పదండి రా ఎక్కేద్దాం. పదండ్రా నేను ఎక్కేస్తా ముందు. ఫస్ట్ వెళ్ళాడు ఆడు. కింద సీట్ ఎవరు లేరురా. అరే నేను వద్దులే, ఏ, దొడ, దొడ చూస్తే, కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇంటికాడ బస్ అయితే పర్లేదు, వాడు గవర్నమెంట్ వాళ్ళు కొడతారు ఇప్పుడు. ఎందుకబ్బా ఇంటికాడ ఎవరిదిరా బస్సు? అంటే ఉంటాయి కదరా ట్రావెల్ బస్సులు, లేకపోతే ట్రావెల్ ఆటోలు. చెప్పకుండానే ఎక్కేస్తా. ఏముంది ఎక్కేసి బాబాయ్ ఒక రౌండ్ ఎత్తావా అండి. వాడేదరా పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడు. నా మాటలకి జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాం, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాం, నాకు అర్థం కాదు. బాబు ఒక 2 ఇస్తావా అని ఏంది అది? రే సరిగ్గా కూర్చో. ఆటరా ఓపిక లేదు, మొత్తం అయిపోయింది సీన్. హెచ్ఓడి సార్ చూస్తారు వాళ్ళు. హెచ్ఓడి సార్ అంటే ఎంత భయం. అది నీట్గా ఉండాలిరా, డీసెంట్ గా. చెప్పండి రా ఆయన. ఏం చెప్పాలి, సుఖంగా కూర్చొని సుఖంగా వెళ్ళిపోయి వచ్చేద్దాం. పదండి, అలా అయితే నడుపుతా నేను. అరే అలా అయితే సుఖం లేదురా. నాకు బతుకు మీద కోరిక ఉంది, నేను సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నా మీద ఆశ పెట్టుకొని కొన్ని కోట్ల జనాలు బ్రతుకున్నారు. అరే బండి నేను చెప్తా. నువ్వు బండి తీరా ముందు. అదే నిజమే కదా. ఎవరున్నారా? 4 పేర్లు చెప్పు. మా అమ్మ, మా నాన్న, నా ఫ్రెండ్స్. అది అందరు చెప్తారా? ఆగు చెప్తా. సరే రాకు. సరే చెప్పు. అరే అంత 1000 మంది పేర్లు చెప్పండి. ఈ మంది చెప్పు. మేము వీడియోలు ఎంతైనా పర్లా, వీడియో తీస్తాం. చెప్పు. జస్ట్ దే ఆర్ మై లవబుల్ పర్సన్స్. చెప్పురా పేర్లు చెప్పురా. రావులే. ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళ్తే యుగానికి ఒక్కళ్ళలాగా నేను నిలిచిపోవడం తప్ప ఇంకేం ఉండదు. పర్లేదు, మాకు ప్రూఫ్ కావాలి. సరే మెసేజ్ చేస్తారులే, కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తారా? చూద్దాం. ఎంతమంది చెప్పు, ఎంతమంది చేస్తారు? అరే మన వీడియోల్ని డైలీ ఫాలో చేసే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ప్రతి ఒక్కళ్ళకి అభిమాని నేను, వాళ్ళ అభిమాని వాళ్ళు నా అభిమానులు. అరే నిజం చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ వస్తే మళ్ళీ బాత్రూమ్లో వెళ్ళి మరీ ఏడుస్తావు. నీ ఇష్టం. వద్దులే గాయ్, నేనేదో అరే ఇది మొత్తం క్రాప్ చేసేరా. కాదురా, ఇన్ని మాటలు అంటున్నావు, వాళ్ళేమో నువ్వెవడో తెలియదురా అంటే దామా ఆ ఒక్క మాట చెప్తాం. మామూలుగా మనలో మన మాట, నువ్వు ఎవరురా అనే మాట అయితే రాదు. ఎందుకంటే స్టార్టింగ్ వీడియో నుంచి ఆబిద్ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో నావి జాఫర్వి కూడా అన్నే ఉన్నాయి ఎఫర్ట్స్. ఈ మాట విని దయచేసి ఆ ఒక్క కమెంట్ ఎవడో మహానుభావుడు చేయండి ప్లీజ్. నువ్వు ఎవడు స్వామి అని ఒక్క మాట చెప్పండి, అది చూపించి మరి ఆడుకుంటాం వీడితో. చెప్పు, దాని రియాక్షన్ ఏంది? చెప్పాడు. నువ్వు ఒక మాట గుర్తుంచుకో, మొన్నటిదాకా అక్కడ ఫ్రెషర్స్ డే ఎప్పుడు అనుకుంటా, నిన్ను చూసి రాలా, నన్ను చూసి గుర్తు పట్టి వచ్చారు. అరే దూరం నుంచి అరే వచ్చి ఏం చెప్పారా అన్న, మీరు కనిపించలేదన్నా, దూరం నుంచి అన్నయ్య టోపీ కనిపించింది అన్న. అరే కవరింగ్ వద్దురా అన్న అనలేదురా. ఏమన్నారు? సరే ఏమన్నారు? అన్నకి బ్రోకి తేడా ఏంట్రా? చెప్పరా, అన్నకి బ్రోకి తేడా ఏంటి? అరే నాకేం మాట్లాడరు అట్లా. తీసుకో, ఒక అబద్ధాన్ని దాచాలంటే నేను ఇప్పుడు చేసావు చూడు, 100 అబద్ధాలు 1000 అబద్ధాలు దాచాలా? అరే నిజంగా మీకు భక్తి లేదురా నా మీద, నా వాల్యూ తెలియదు. అరే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, భక్తి చేస్తున్నావురా? అరే అర్థం కావట్లేదు. మీకు నా వాల్యూ ఇప్పుడు తెలియదురా. ఏదో ఒక రోజు ఇలాంటి బస్సులు 1000 కొనేసి బస్సులు ట్రావెల్స్ పెట్టేసి ఏదో ఒక రోజు యుగానికి ఒకళ్ళ నేను నిలిచిపోకపోతే అప్పుడు చెప్పండి రా. బస్సుకు వచ్చి ఎన్ని లీటర్లు డీజిల్ సరిపోయింది? 15 లీటర్లు. 15. సరే 1000 బస్సులకి ఎన్ని లీటర్లు? సోది డిస్కషన్, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. సో మాట్లాడి వేస్ట్. ఇంకా వాడు ఏదేదో అంటున్నాడు, నేను 1000 బస్సులు అంటున్నాడు, యుగానికి వచ్చి నోటుకు వచ్చినట్టు వాడు వాగుతున్నాడు. వాడు క్వశ్చన్ ఆన్సరింగ్ వాడు. గైస్ జస్ట్ నమాజ్ కంప్లీటెడ్ అండి.
బయటకు వచ్చాం తినడానికి, కానీ ఇక్కడ ఏం లేవు. సో కాలేజ్లోనే మెస్లో ఏమైనా తినాలి. నమాజ్ అయితే చదువుకున్నాం. ఒకసారి నంబూర్ చూపిమని చాలామంది చెప్పారు నాకు. సో ఇంకో రోజు ఇవాళ లేట్ అయిపోయింది, బస్ మన కోసం వెయిటింగ్. ఇంకేముంది, డైరెక్ట్ క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్కి మనం ఎలాగో వెళ్ళాం. కోడితంత్ర ఉంటే అవి కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో గైస్, కాలేజ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. పెద్ద కాలేజ్లో ఇవాళ ఫ్రైడే కదా, ఏం జరగలేదండి. నమాజ్కి వెళ్ళి వచ్చేసాను అండ్ కొంచెం సేపు మాట్లాడుకున్నాం, ఇంకా వర్క్స్లో పడిపోయాం. సో ప్రజెంట్ అయితే మాకు టాస్క్ ఇచ్చారనమాట. ఆ టాస్క్ వచ్చేసి మిడ్ లోపల డేటా స్ట్రక్చర్, మిడ్ లోపల ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను డేటా స్ట్రక్చర్ డిఎస్ కంప్లీట్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్ చేస్తేనే మార్క్స్ వేస్తారంట. సో చూడండి, డేటా స్ట్రక్చర్ పార్ట్ 1 ఇది ఎంతసేపు ఉంటుందో డ్యూరేషన్ చూపిస్తాను మీకు. సో 29 అవర్స్ అండి. ఇది ఒకటి కంప్లీట్ చేయాలి, ప్లస్ ప్రోగ్రామ్ ఫండమెంటల్ యూజింగ్ పైథాన్ ఒకటి. ఇది పార్ట్ 1, మొత్తం పార్ట్ 1సే. ఇది వచ్చేసి 49 అవర్స్ ఎంత ఉంది చూద్దాం. చూడండి 49 అవర్స్ ఉందండి. సో ప్రజెంట్ అయితే ఇది పార్ట్ 1 కంప్లీట్ చేయాలి. డేటా స్ట్రక్చర్ వచ్చేసి పార్ట్ 2 ఉంది, అది 49 అవర్స్. ఇది ఇంకో 42 అవర్స్ ఎంతో ఉంది. సో ఇవి కంప్లీట్ చేయాలి మిడ్ లోపల. మళ్ళీ ఇది అవ్వట్లేదు, అసలు తలకాయ నొప్పి అయిపోయింది. ఎందుకంటే చాలా వరకు ఇందులో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ ఎంత చేసినా టెస్ట్ కేసెస్ ఎర్రర్ వస్తున్నాయి. సో ఇలా సైడ్కి కనిపిస్తున్నాయి కదా, లైక్ ఒకసారి మళ్ళీ చూపిస్తాం. ఇవి మొత్తం కంప్లీట్ చేయాలండి. ఇవి మొత్తం కంప్లీట్ చేస్తేనే అయినట్టు. సో మొత్తం కోడ్సే ఉన్నాయి. ఆ కోడ్స్ కంప్లీట్ చేసే లోపల అసలు అవ్వట్లేదు. దీనికే గంటలు అయిపోతున్నాయి. ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇది రన్ కొట్టితే రావట్లేదు. సో ఎర్రర్ ఫిక్స్ చేయాలి. సో ఎలాగో అలా కంప్లీట్ చేసి ఇవి చూపిస్తేనే మార్క్స్ అండి. 5 మార్క్స్ ఎంతో వేస్తారనుకుంటా. దీనికి అసైన్మెంట్ అనుకుంటా ఇది. సో ఇది తొందరగా కంప్లీట్ చేయాలి. ఇదేమో అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే, వసీం వాళ్ళ ఇంట్లో మార్క్ మేము మర్చిపోయాను. ఇంట్లో అంటే నేను లేనప్పుడు, అంటే నేను మీటింగ్ జరుగుతుంటే మీటింగ్కి వెళ్ళాను అనమాట. సో అప్పుడు మాకి ఇంటర్ మార్క్ మెమో షీట్స్ బీటెక్ మార్క్ మెమో షీట్స్ ఫస్ట్ సెమ్ది ఇచ్చారనమాట. సో అది వెళ్ళి తీసుకోవాలండి. వాడు తీసుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు వాడు తీసుకుని వాడి బ్యాగ్లో పెట్టాడు, మర్చిపోయాడు. మళ్ళీ పాడైపోతుంది, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, నేను తెచ్చుకోవాలన్నమాట.